హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మండి. ఎలా ఉన్నారు మీరందరూ? హోలీని బాగా ఎంజాయ్ చేశారా? కొన్ని దగ్గర సండే రోజు, కొన్ని దగ్గర మండే రోజు అంటున్నారు హోలీ. సో మీరు ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్లు చెప్పండి. సో ఈ రోజు ఏమంటే, ఇది మన డాగ్ చూసారా, చాలా వీక్ అయిపోయింది. ఇది అన్నం పెడితే అసలే తినట్లేదు, చపాతి మాత్రమే తింటుంది. ఈ మధ్య నేను చపాతి చేయట్లేదు. సో అదొకటి కష్టం అయిపోతుంది అనమాట. సో ఇది మొత్తానికైతే మన డాగ్ అన్నమాట. మేము రాగానే వచ్చి కూర్చుంటుంది. సో అట్లా కోసేపు టైం స్పెండ్ చేస్తాం అన్నమాట. మేము తేజు, నేను శేఖర్ బయట కూర్చున్నాం కదా. సో అందరం బయట కూర్చొని మంచిగా ముచ్చట పెడతా ఉన్నాం. అత్తమ్మకి, రమ్యకి, మా అన్నయ్యకి, వీళ్ళకి ఎవరికొకరికి కాల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. దాని ఈవినింగ్ నేను రెడీ అయిపోయాను. ఈరోజు మేము వెళ్తున్నాము ఏసీ తీసుకోవడానికి. సో ఆల్రెడీ శేఖర్ చాలా రివ్యూస్ చూశారు, ఏ ఏసీ బాగుంటుందో అంతా చూసేసి ఫైనల్గా ఎల్జీ కొందామని ఫిక్స్ అయిపోయాడు అనమాట. అయినా వెళ్ళి మళ్ళీ ఏదెట్లా, నాకు ఏసీ గురించి ఏం తెలియదు. సో ఏదెట్లా వర్క్ అవుతుంది, సో కాంప్రెసర్ ఏదేదో ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా వర్క్ అయితే చూడడానికి వెళ్దాం అంటున్నాడు. సో నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు మనం వెళ్తామన్నమాట ఏసీ చూడటానికి. లైక్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టలేదండి, అందుకని చెప్పేసి వాటర్ గ్లాస్ పెట్టాను నేను. కొంచెం నీళ్ళు, ఎండాకాలం కదా, చల్లటి నీళ్ళు తాగకపోతే అంత ఎటో అనిపిస్తూ ఉంటుంది. సో శేఖర్ లాక్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ మాకు దగ్గరలో మెడికవర్ దగ్గర విజయ సేల్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తాము. ఆ తర్వాత బజాజ్ కూడా చూస్తాము. సో రెండిట్లో ఎక్కడ వస్తే అక్కడ. ఈ కుక్కలు రెండు ఫ్రెండ్స్ అయిపోయాయని, ఈ డాగ్స్ రెండు ఫ్రెండ్స్ అయిపోయాయి. సో మంచిగా ఆడుకుంటా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం విజయ సేల్స్కి. ముందు నా OnePlus మొబైల్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. సో అప్పుడు ఆఫర్ ఉండే కానీ మా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదండి. అందుకని చెప్పేసి నాకు డబ్బులు ఏం తక్కువ అవ్వలేదు. 30,000 అయినాయి. ఐసిఐసిఐ కార్డు ఉంటే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటే మనకి 10% ఆఫ్ ఉండే. సో చలో మన విజయ సేల్స్కి వెళ్ళే లోపు నేను మీకు ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ చూపిస్తాను. సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి లాంగ్ గౌన్ అన్నమాట. బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇది నేను తీసుకున్నాను డిజైనర్ డ్రెస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అనమాట. సో వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ కస్టమైజ్ డ్రెస్సెస్, శారీస్, వేరియస్ ఒకేషనల్స్కి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మోమ్ అండ్ కిడ్స్ డ్రెస్సెస్, ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో వీళ్ళు షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో చేస్తారు. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి డిజైనర్ డ్రెస్సెస్ అన్నమాట. వీళ్ళ దగ్గర కుర్తీస్, శారీస్ అన్ని రకాలు ఉంటాయి. అలాగే ఎవరైనా రీసెల్లింగ్ చేయాలంటే వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ డ్రెస్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. సో ఇక్కడ నేను మ్యాచింగ్ దండ పెట్టుకున్నాను. కాకపోతే ఏమైందంటే నా మంగళసూత్రం కనిపిస్తూ ఉంది. వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తారనమాట. లో ప్రైస్ నుంచి 1399 నుంచి ఉంటుంది. సో డ్రెస్ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి బనారస్ ధూపీన్ అన్నమాట డ్రెస్ నేమ్. సో వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా ఇది నా డ్రెస్. నాకు బాగా నచ్చిందండి. కొంచెం హ్యాండ్స్ దగ్గర కుచ్చులు వస్తే ఇంకా బాగుండు అనిపించింది. సో ఇది నా డ్రెస్ బోల్డ్ అని కుచ్చులతోటి చాలా 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 బాగుంది. నాకు బాగా అనిపించింది. దుపట్టా వేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ ఇట్లా కూడా ఓకే. నా దగ్గర గోల్డ్ దుపట్టా ఉంది, కానీ ఇది డిజైన్ చూపించాలని చెప్పేసి ఇట్లా చూపిస్తాను. దీన్ని నేను పెట్టుకున్నాను లైట్ షేడ్ లిప్స్టిక్ తోటి. ఇది డ్రెస్ అంచు చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నాకు డ్రెస్ వైజ్గా బాగా నచ్చింది. సో ఈ డ్రెస్ కాస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పార్టీ వేర్గా చాలా బాగుంది. లో ప్రైస్లో రిచ్ క్వాలిటీ డ్రెస్ అండి ఇది. బాగుందా? మీకు నచ్చిందా? సో వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం వచ్చేసాం విజయ సేల్స్కి. చెప్పాను కదా, జర్నీలో మీకు చూపించాను. మీకు డ్రెస్ నచ్చితే ఖచ్చితంగా కొనండి, నాకైతే బాగా నచ్చింది. సో ఎవరైనా రీసెలర్స్ ఉంటే కూడా వాళ్ళకి పర్సనల్గా మీరు మెసేజ్ చేయొచ్చు, రీసెల్లింగ్ కోసం కూడా ఎలా ఉందన్నమాట. సో విజయ సేల్స్కి వచ్చాము. తేజు వచ్చేటప్పుడే మధ్యలోనే నిద్రపోయాడన్నమాట. సో విజయ సేల్స్లో ఏంటంటే, ఇంతకుముందు కింద టీవీలు, మొబైల్ మాత్రమే ఉండేది. సో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఏసీ అందరు ప్రిఫర్ చేస్తారు. అందుకని చెప్పేసి కింద ఫ్లోర్లో ఏసీ పెట్టేశారనమాట. అన్నీ చూస్తూ ఉంటే భలే అనిపించింది. కానీ నాకు ఏసీ గురించి ఏమంత అది లేదు. ఏసీ కొనాలని థాట్ కూడా ఎక్కువ నాకు లేదు. శేఖర్కి ఉండే కంపల్సరీ తీసుకుందాము, బాగుంటుంది, తర్వాత కాస్ట్ పెరుగుతాయి కదా, ఇప్పటికైనా కొందాం అనుకుంటున్నాం. ఇప్పుడే తీసుకుంటే అయిపోతుంది, ఎండాకాలం మొత్తం ఇక్కడే ఉంటామని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నాం. ఏసీ వచ్చేసి మేము విజయ సేల్స్ వాళ్ళు నాకేం స్పాన్సర్ చేయట్లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలామందికి డౌట్లు ఉంటాయి కదా. సో ఇక్కడ తేజ్ గారు నిద్ర లేచాడు అన్నమాట. ఇక్కడ ఒక టీవీ పెట్టారంటే ఎంత బాగుంది తెలుసా. సో శేఖర్ ఏదైనా కొనాలంటే ఎవ్రీథింగ్ కనుక్కుంటాడు అని చెప్పాను కదా. ఆల్రెడీ లాస్ట్ టైం నేను OnePlus తీసుకున్నప్పుడే తనకి వాళ్ళు పరిచయం అనమాట. సో ఆ సరే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఏది ఎట్లా పనిచేస్తుంది. ఫస్ట్ ఎల్జీ అనుకున్నాము, ఆ తర్వాత ఇంకేదో అనుకున్నాడు, ఏదో 2-3 అనుకున్నాడు. కానీ చూసి ఇంటికి వెళ్ళాక ఇదంతా ఒక 4 days ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ చూసాము, తర్వాత
ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాం అన్నమాట. సో ఆయనని ఎవ్రీథింగ్ అడిగారు, ఏది ఎట్లా పనిచేస్తుంది, 5 స్టార్ ఏసీ, 5 స్టార్స్ ఉన్నవి అయితేనే బాగుంటుంది మనకి అని చెప్పేసి చూశాడనమాట. సో ఇక్కడ కనిపించే టీవీ ఉందా, చాలా పెద్ద టీవీ అండి. మొబైల్లో మీకు తక్కువ కనిపించవచ్చు కానీ చాలా పెద్ద టీవీ. 3 lakhs చేంజ్ అంట దీని ప్రైస్. ఎంత డెలికేటెడ్గా ఉందంటే చాలా సన్నగా ఉంది. నాకు తేజుని పట్టుకున్నంతసేపు ఒకటే భయం, వాడెక్కడ దాన్ని ముట్టుకుంటాడో, అది ఎక్కడ కింద పడుతుందో. సో 3 లక్షల టీవీ అండి ఇది. ఫస్ట్ టైం నేను చూడడం నా జిందగీలోనే. సో ఇది ఇట్లా ఉంది మొహల్ వీళ్ళది. మనకి కమ్యూనికేషన్ బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. సో ముందే ఏంటంటే మనకి ప్రైస్ ఇంకెక్కడ తక్కువ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ చూసాక మళ్ళీ బజాజ్లోకి వెళ్దామని చెప్పాడు శేఖర్. సో బజాజ్లోకి వచ్చామన్నమాట. సో ఇది బజాజ్ మనకి కింద అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం వెళ్తున్నాం బజాజ్ ఎలక్ట్రానిక్స్కి. సో బజాజ్కి వచ్చేసాము. నేను నా ఫ్రిడ్జ్, మళ్ళీ నా వాషింగ్ మిషన్ నేను క్రోమాలో తీసుకున్నాను. నా ఫోన్ వచ్చేసి విజయ్ సేల్స్లో తీసుకున్నాం. హైదరాబాద్కి వచ్చాక అంత పెద్ద వస్తువులు మేము ఏం తీసుకోలే, ఫస్ట్ టైం అండి తీసుకోవడం కూడాను. సో బెడ్, తర్వాత మన వాటర్ ప్యూరిఫైయర్, తర్వాత ఇది, ఆ తర్వాత గీజర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం. సో చూడాలి, అది ఎప్పుడో తెలీదు. సో పైకి వెళ్తా ఉన్నాం. బజాజ్లో మనకి 2nd ఫ్లోర్లో ఉంటాయి ఏసీలు అన్నీ కూడాను. కానీ ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ కళ్ళకి ఏదైనా అట్రాక్ట్ అయితేనే మనం కొనే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ నాకు అంత ఏం అనిపించలేదు. చెప్పే అతను కూడా అంత క్లియర్గా ఏం చెప్పినట్టు అనిపించలేదు. అదర్వైజ్ బాగున్నాయి. మేము తీసుకున్న ఏసీ అక్కడ కూడా ఉండింది కానీ చూసామన్నమాట. సో ఇది పెద్ద ఫ్రిడ్జ్ అండి. మేము పూణేలో ఉన్నప్పుడు ఎవ్రీ టైం వెళ్ళేవాళ్ళం అటు ఇటు. బిగ్ బజార్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మా సందీప్ ఇది చూసి ఇలాంటి ఫ్రిడ్జ్ కొనుక్కోండి వద్ద బాగుంటుంది అన్నారు. సో భలే ఉంటుందండి ఫ్రిడ్జ్ చూస్తే. డబల్ డోర్ ఫ్రిడ్జ్, పెద్ద బీరువా అంతా ఉంటుంది. సో ఫ్రిడ్జ్కి తగ్గట్టుగా ఇల్లు ఉండాలి, ఇంట్లో మనిషికి తగ్గట్టుగా ఫ్రిడ్జ్ ఉండాలి. సో మాకున్న 3 తోకలకు మాకు ఫ్రిడ్జ్ ఎందుకండి. నేను మళ్ళీ ఎవ్రీథింగ్ ఫ్రిడ్జ్లో కూర్చొని పెడుతున్నాను అనమాట. అందుకని శేఖర్ నన్ను అలౌ చేయడు. సో ఇక్కడ కూడా శేఖర్ కొన్ని ఏసీలు చూశారు, శాంసంగ్, ఇంకా ఏదో కంపెనీలో ఉన్నాయి అన్నీ చూసారు. ఈ లోపు నేను మాత్రం తేజు నేను మంచిగా ఆడుకున్నాం అన్నమాట. సో మన అదేమంటారు ఫ్రిడ్జ్లు. సో ఇక్కడ నేను తేజుగాడేమో మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. కోసేపు కూర్చున్నాడు, తర్వాత ఆడడం అనేది స్టార్ట్ చేశాడు. సో తేజుని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి ప్లేస్లో ఆడుతుంటే ముందు నా కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీదనే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా తగిలి వాడికి తాకినా ఏదైనా తగిలి అవి పడ్డం పక్కన ముచ్చట అండి. డబ్బులు ఏముందండి, మనం పే చేయొచ్చు, ఏదో ఒకటి అప్పటిదప్పుడు మేనేజింగ్ అనేది ఉంటుంది. కానీ పిల్లాడికి ఏమైనా కష్టం కదా. సో వాడితోటే ఉంటాను. సో తర్వాత ఇప్పుడు శేఖర్ వాడిని తీసుకొని నేను ఇది షూట్ చేస్తాను. నాకు ఇలాంటి ఫ్రిడ్జ్ బాగా ఇష్టం. సో భలే ఉన్నాయండి చూస్తే. డబల్ డోర్ అండి ఇది. పైన ఒకసారి వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకోసారి డోర్ వస్తుంది అనమాట. చూపిస్తాను నేను మీకు. చూడండి, పైన ఓన్లీ పైన ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఒకటి వస్తుంది. సో ఆ తర్వాత ఏమంటే మేము వచ్చేసాం పెట్రోల్ పోపించుకోవడానికి. ఆ తర్వాత వెళ్ళిపోతాం ఇంటికి. ఇంతకుముందు బీరన్ కూడా కమాన్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళట్లేదు. అక్కడ నుంచి వెళ్తే ఏమవుతుందంటే లాంగ్ అనిపిస్తుంది, రోడ్ బాగాలేదు కదా. ఇప్పుడే రోడ్ వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు లారీలు అవోటి ఇవోటి ఉంటున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం, అమీన్పూర్ నుంచి వెళ్తాం. మేము వచ్చాము శ్వేతా గ్రాండ్కి. సో ఇంతవరకు నేను శ్వేతా గ్రాండ్ కదా, అదే అనుకుంటాను. సో అక్కడ ఫుడ్ తినలేదు. ఫస్ట్ టైం రంగవనం ఉన్న వాళ్ళ సార్ వాళ్ళతో వెళ్ళినప్పుడు బాగుందని చెప్పాడు. అందుకని చెప్పేసి మేము కూడా తిందామని వచ్చామన్నమాట. ఏం ప్లాన్ ఏం లేదు, నాకు తినాలనుకోలేదు బిర్యానీ. కానీ కేఎఫ్సీ వెళ్తామంటే మళ్ళీ మాల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ కేఎఫ్సీ వస్తే ఏంటంటే తేజు ఆడుకుంటాడండి. ఆడుకున్నాక గంట తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళాలని. సో అందుకని ఇక్కడికి వచ్చాము. తేజు బిర్యానీ తినాడంటే వాడు బర్గర్ తెచ్చుకున్నాడు. బర్గర్ కూడా వాడు అసలు తినడు, ఆ చిప్స్లు తింటాడు. సో తెలుసుగా పిల్లల గురించి చూస్తే అది తింటామంటారు కానీ వాళ్ళు తినేది ఉండదు, చేసేది ఉండదు. సో మాకు మళ్ళీ కొద్ది కరెక్ట్గా ఎక్వేరియం పక్కన సీట్ దొరికింది. సో తేజుగాడు మంచి ఎక్వేరియం చూస్తున్నాడు, ఫోన్ చూస్తున్నాడు, కూర్చొని తింటున్నాడు. తేజు సతాయించాడు. చిన్నప్పుడైతే ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే తేజు బాగా ఏడ్చేవాడు. తినే ఫుడ్ మేము ఆయనతో మళ్ళీ పార్సల్ తెచ్చుకొని ఇంట్లో వాళ్ళమన్నమాట. సో ఇది సలాడ్ తెచ్చారు. ఫస్ట్ పాప్కార్న్ ఇచ్చారు వీళ్ళు. కూల్ డ్రింక్ అడుగుతానేమో గ్లాస్లోనే అవైలబుల్ ఉంది, టింట్ కానివ్వండి బాటిల్ కానివ్వండి ఇవ్వమన్నారు. మళ్ళీ సర్వింగ్ బాగుంది, అంత బాగుంది. కానీ నాకేమనిపించింది, మాకు బిర్యానీలో 4 పీసులు చికెన్ వచ్చింది, అన్నం చాలా తక్కువ వచ్చింది. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. బిర్యానీలో స్పైస్ ఎక్కువ ఉంది. నాకు ఇంతవరకు నచ్చిన అన్ని హోటల్లో కంటే నేను ఎప్పుడు తినే హోటల్ ఒకటి నాకు బాగా నచ్చుతుంది. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చికెన్ లాలీపాప్ తీసుకున్నాం. డ్రమ్ స్టిక్స్ ఆర్ లాలీపాప్ ఇవి తీసుకున్నాం. పిండి అనిపించింది. ఓకే బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. కానీ మేబీ ఆ రోజు నాకు తినాలని మూడలేదు కాబట్టి నచ్చలేదేమో. సో తేజుగా కొంచెం తినబెట్టాను.
నాకు నార్మల్ లూజ్ ప్రాన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో మేము రెస్టారెంట్స్కి వెళ్ళడం అంత రెగ్యులర్ కాదు, అలా అని చెప్పి మరీ వెళ్ళకుండా ఉంటాం. మంత్లీ వన్స్ వెళ్తాం. ఎవ్రీ టైం నేను ఫోటో షూట్ చేయను అది. సో ఇక్కడ నేను చక్కగా తింటా ఉన్నాము. ఏమంతా ఎంజాయ్ మనకి ఎట్లా ఉంటుందంటే అప్పుడప్పుడు తినాలని వెళ్తాం చూడండి, అప్పుడు బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమని చెప్పండి, బిల్ చేసేటప్పుడు ఆ గంటలో వాళ్ళు తీస్తారు కదా, అవన్నీ శేఖర్ ఒకేసారి తీసుకున్నాడు. ఇట్లా ఎంతమంది చేస్తారు నాకు కమెంట్లు చెప్పండి. సో మేము కూడా అట్లా చేస్తూ ఉంటాం, అన్ని తీసుకుంటాం అన్నమాట. వాళ్ళకి బిల్ ఇస్తాంలేమో అంటాడనమాట శేఖర్. సో ఫిష్లు చాలా తక్కువ, ఇంట్లో అంత ఫిష్లు ఏమి లేవు. స్టేజ్కి చూడంగానే సందీప్ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది. తాత వాళ్ళ ఇంట్లో పెద్ద ఫిష్ ఉంటుంది, మమ్మీ అంటా ఉన్నాడు. సో ఎగ్జాక్ట్లీ 2 days తర్వాత మన ఏసీ మనం ఇంటికి వచ్చింది. సో ఇది 2 days తర్వాత వ్లాగ్ అన్నమాట. 2 days తర్వాత ఏసీ ఇంట్లో పెట్టెళ్ళారు. 3rd day వాళ్ళు వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఇదే రోజు నేను మీకు మా కొత్త బెడ్ వచ్చింది, బెడ్ ఆర్గనైజేషన్, కొత్త బెడ్షీట్ వేయడం, ఇవన్నీ వీడియో తీసాను చూడండి. ఆ రోజు ఈ క్లిప్ నేను యాడ్ చేసి ఉంటాను అనమాట. సో వాళ్ళు ఏసీ ఫీడ్ చేయడానికి ఆ రోజు మార్నింగ్ వచ్చారు. నేను ఆ రోజు ఈవినింగ్ వీడియో మీతో షేర్ చేశాను అనమాట. కొంచెం లేట్ అయింది వీడియోని షేర్ చేయడం అనేది. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు బెడ్ మీద ఎక్కుతారని చెప్పేసి నేను బెడ్ పైన చాప వేసాను, అటు సైడ్ వచ్చేసి ఒక బెడ్షీట్ వేసాను. సో ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఏం జరిగిందంటే, వీళ్ళు 2 పైపులు ఇవ్వాలి కానీ ఒకటే ఏదో పైప్ ఇచ్చారంట, ఇంకో పైప్ ఏదో మిస్ అయిందంట. సో వచ్చేటప్పుడే వాళ్ళు ఇంకా 2-3 ఏందో ప్రోడక్ట్స్ హైయర్, మేము తీసుకున్న ఏసీ హైయర్ అండి ఫైనల్గా. సో దీని యాక్చువల్ ప్రైస్ 38,000 ఉండింది, మాకు ఇది 34,000కి ఏమో పడింది. మేము తీసుకున్నాం ఇన్స్టాల్మెంట్లో. ఐ థింక్ మంత్లీ 6,000 ఎంతో ఇన్స్టాల్మెంట్ పెడుతుంది. మీకు కావాలంటే నేను ఇంకా ఫుల్ డీటెయిల్ ఇస్తాను. శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఐసిఐసిఐ కార్డ్ తోటి, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ త్రూ మేము తీసుకున్నాం అన్నమాట ఏసీ. సో ఇది ఈ ఒక్క పైపే ఉంది, ఇంకో పైప్ లేదు సార్ అని చెప్పేసరికి శేఖర్ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే అతను నేను ప్రవీణ్ అనమాట. సో ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో అది రాంగ్ అయితే మళ్ళీ తీసుకొచ్చారు. పాపం చాలా ఓపిక అండి వాళ్ళకి. తర్వాత గీజర్ కూడా ఈ 4-5 రోజులు తీసుకుందాం అనుకున్నాం. సో తీసుకుంటే కంపల్సరీ మీతో షేర్ చేస్తాను నేను. సో ఇక్కడ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది. తేజు అయితే ఫుల్లీ ఎక్సైటెడ్, ఏంటి మమ్మీ ఇది అడుగుతున్నాడు. సో ఏసీ అని చెప్పిన, ఏసీ ABCD అంటే ABCD అనుకున్నాడు. కాదు నాన్న, పెద్ద ఫ్యాన్ లాగా వస్తుంది ఏసీ అని చెప్పాను అనమాట. సో వీళ్ళు ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళు చాలా ఓపికగా ఉన్నారండి వాళ్ళు పాపం. సో తేజు వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మేము బయటకు అడుగుతూ ఉంటే వాళ్ళ మీద ఆల్మోస్ట్ నీళ్ళు పోసేసాడు. చాలా బాగా చేశారు ఇన్స్టాలేషన్, కానీ ఓపికగా ఉన్నారు, వెయిట్ చేశారు ఆ పైపు వచ్చేవరకు. బాగా అనిపించింది. సో కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏసీ పాయింట్ ఇక్కడ ఇచ్చారు, ఫ్యాన్ ఉంటుంది, అది వెనకాల సైడ్ పెడతారన్నమాట. అంటే మాకు ఇంతవరకు మా లైఫ్లోనే ఫస్ట్ ఏసీ అండి. మా ఇళ్ళల్లో ఎవరి దగ్గర ఏసీ లేదు. శేఖర్ గారు జాబ్ చేసే కంపెనీలో తను ఏసీలో ఉన్నాడు, కానీ మా ఇంట్లో కూలర్ ఉండే పెద్ద విషయం అనమాట. సో ఫైనల్గా ఏసీ కొనుక్కున్నాం. ఇది వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ ఏసీలోనే పడుకోవాలి, ఏసీలోనే ఉండాలని ఆలోచన నాకేం లేదు. మీరు చూసినట్టయితే మమ్మీ వాళ్ళది రేకుల ఇల్లు అండి. కాకపోతే ఏంటంటే ఉండాలి, శేఖర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు. ఇంకా సమ్మర్ మొత్తం మేము గల్పెల్లికి వెళ్ళిన ప్లాన్ మాకు లేదు. అత్తయ్యని ఇక్కడికి పిలుచుకోవాలనుకుంటాం కాబట్టి ఉంచేసుకుంటున్నాం అనమాట. మా కూలర్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏసీ అత్తయ్య వాళ్ళు వచ్చినా, రమ్య వాళ్ళు వచ్చినా కూలర్ వేసేసి వాళ్ళు చిల్డ్రన్ బెడ్రూమ్లో పడుకుంటారు, మా మాస్టర్ బెడ్రూమ్లో మేము ఏసీ పెట్టించుకున్నాం అనమాట. మా రమ్య వాళ్ళు 1 year బ్యాకే తీసుకున్నారు. వాళ్ళు లాస్ట్ ఇయరే తీసేసుకున్నారు, లాక్డౌన్కి ముందు. అసలు వాళ్ళ లక్ బాగుండింది అప్పుడు. సో ఇది మన ఏసీ. ఇప్పుడు వీళ్ళు ఫీడ్ చేశారనమాట. దాని ఫ్రెండ్స్ వ్లాగ్ బాగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు మీరు కమెంట్లో చక్కగా ఇవ్వచ్చు. సో ఇది ఏసీ ఫిట్టింగ్కి కొంచెం టైం పట్టింది. ఊరికే పెట్టుకుంటూ తీయడం అదే చాలాసేపు జరిగిందనమాట. సో మొత్తానికి అయితే ఇది. తర్వాత నాకేమనిపించింది అంటే, ఫైనల్గా మాకేమనిపించింది అంటే, ఏసీ ఇట్లా పెట్టాము ఓకే, కానీ బెడ్ ఆపోజిట్ ఉంటే బాగుండేది అనిపించింది. సో మాది హెడ్ బోర్డ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చింది కదా. సో తలకి చల్లగా తాకడం కంటే కాళ్ళకి చల్లగా ఎక్కువ ఉంటుంది, ఆ ఫీల్ నాకు వచ్చింది. శేఖర్ కూడా అదే అన్నాడు, యాక్చువల్లీ ఆపోజిట్ సైడ్ పెడితే బాగుండేది, కానీ మరి ఫ్యాన్ ఎక్కడ పెడతారు? సో దగ్గర నుంచి చూపిస్తాను. ఏసీ మీరు కొనుక్కోవాలంటే ఇది బాగుందంట మనకి. సో ఇది ఏంటి ఏముంటుంది కదా, విశేషాలు ఏమంటారు, స్పెషాలిటీ ఏదైనా ఉంటే అది ఎట్లా కాంప్రెసర్ ఏది ఎట్లా వర్క్ అవుతుంది. సో అవన్నీ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. శేఖర్ అన్నీ చూసి ఇది బాగుంది, మరి తక్కువ బడ్జెట్ కదా, మన బడ్జెట్లో ఉందని చెప్పేసి తీసుకోవడం జరిగిందనమాట. సో దీనికి ఇండోర్ అవుట్డోర్ 2 ఉంటాయి. నాకు ఇదంతా తెలియదండి, ఎందుకంటే మనం ఎప్పుడు ఏసీలో ఉండింది లేదు. నేను ఏదున్నా ఉన్నట్టే చెప్తాను, కానీ బాగా అనిపిస్తుంది. బయట ఉన్న వెదర్ కంటే రూమ్లో చల్లగా ఉండేసరికి మంచిగా అనిపిస్తుంది. నైట్ అప్పుడప్పుడు వేసుకుంటా ఉన్నాం అనమాట. సో ఇక్కడ వెనకాల అది పెడతా ఉన్నారు. ఇది షూట్ వచ్చేసి శేఖర్ గారు తీశారు.
పక్క వాళ్ళ ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే మాకు సంది ఉంది కానీ చిన్నగా ఉంది, గోడ ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఫీడ్ చేశారు. బిల్డింగ్ మొత్తం వాళ్ళు ఈ 2-3 రోజుల నుంచి మా ఇంట్లో ఎప్పుడు డ్రిల్లింగ్ వర్కే జరుగుతుంది, ఏదో ఒకటి పెట్టించుకోవడం వల్ల. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ నేను అడిగాను ఆల్రెడీ, ఎవరికైనా మీకు ఏమంటారు ఫర్నిచర్ షాప్ ఉంటే నాకు చెప్పండి. ఒక 2 monthsలో నేను కూడా సోఫా తీసుకోవాలని ప్లాన్లో, సోఫా డైనింగ్ టేబుల్ 2 తీసుకోవాలని ప్లాన్లో ఉన్నాను. సో ఉంటే చెప్పండి, నాకు అందరికి ఇచ్చినట్టు ఇవ్వండి. కానీ ఏదైనా ప్రైస్ బయట కంటే తక్కువకి వస్తుందంటే కంపల్సరీగా వచ్చి విజిట్ చేస్తాను. ఇది 2వసారి నేను అడగడం. ఎవరో మెసేజ్ చేస్తారు కానీ వాళ్ళ షాప్ వైజాగ్లో ఉందట, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చట. శేఖర్ ఆన్లైన్లో అనేసరికి భయపడుతున్నాడు, అందుకే వెళ్ళట్లేదు. లేకపోతే జుగ్నులో కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ నేను జుగ్నులోనే చూద్దాం అనుకుంటా ఉన్నాను. సో మీలో ఎవరైనా అక్కడ కొన్నారా అనేది నాకు కమెంట్లో చెప్పండి. నా బెడ్ ప్రైస్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. 55,000 అండి, 30,000 పర్ కాట్, 25,000 ఫర్ మ్యాట్రిస్ అన్నమాట. అది కస్టమైజ్డ్ బెడ్. సో ఏసీ వచ్చేసి దీంట్లో మనకి టన్స్ ఉంటాయి కదా, ఇది 1.5 tons అంట. మా బెడ్రూమ్ చాలా పెద్ద, మా మాస్టర్ బెడ్రూమ్ ఒక నార్మల్ ఇంటికి హాల్ అంతా ఉంటుంది. సో ఫైనలీ మన ఏసీ ఫిట్టింగ్ అయిపోయింది. బాగుందా? సో నాకు కమెంట్లు చెప్పండి. దాని వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కమెంట్ చేయండి నాకు. సో ఇక్కడ ఏంటంటే రిమోట్ ఎట్లా పనిచేస్తుందో ఎవ్రీథింగ్ ఆయన చెప్పాడు. నేను కొన్ని పట్టించుకోను అన్నమాట. సో తర్వాత నాకు శేఖర్ చెప్తా ఉంటాడు. దాని టాటా.